ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోదీ అంటేనే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఐపీఎల్ ప్రారంభంలో అండర్ వరల్డ్ మాఫియా దావూద్ ఇబ్రహీం టీ కంపెనీ చేస్తాను అని బెదిరించినా లెక్క చేయకుండా లీగ్ ను విజయవంతంగా నడిపించి క్రికెట్ ప్రపంచాన్ని శాసించారు. ఇటీవల మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ తో ప్రేమాయణం బ్రేకప్ కారణంగా నిరంతర వార్తల్లో నిలిచిన పాపులర్ పర్సనాలిటీగా ఆయన ఆర్థిక పరిపాలన పరమైన దర్యాప్తులతో 2010లో భారతదేశాన్ని వీడి లండన్ లో స్థిరపడిన ఈ వివాదాస్పద వ్యాపారవేత్త తాజాగా ఒక వ్యక్తిగత జీవిత విలాసవంతమైన జీవన శైలిపై దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. తన కొడుకు పుట్టినరోజు ప్రతి ఏటా ఒక లగ్జరీ ఫెరారీ కారును బహుమతిగా ఇచ్చే విచిత్రమైన సాంప్రదాయాన్ని లలిత్ మోదీ కొనసాగిస్తున్నారు. తన కుమారుడికి 21 ఏళ్లు నిండినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక ఫెరారీని కానుకగా ఇస్తున్నాను అని, ప్రస్తుతం అతడి వద్ద 12 ఫెరారీ కార్లు ఉన్నాయని మోదీ వెల్లడించారు. తన బాల్యంలో తండ్రి నుండి ఆశించిన వస్తువులు దక్కకపోవడమే తన పిల్లల విషయంలో ఇంతటి విలాసవంతమైన కానుకలు ఇవ్వడానికి అసలైన కారణమని పేర్కొన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో లలిత్ మోదీ తన పెంపకం సంపాదనపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించారు. 4-10ల వయసులో కనీసం నా పుట్టినరోజున నాకంటూ ఓన్ ఫెరారీ అయినా లేదు. నా తండ్రి నాకు ఎప్పుడు అలాంటివి కొనివ్వలేదు. చివరకు నా బావ నాకు దానిని బహుమతిగా ఇచ్చారు. చిన్నతనంలో కోరికలు తీరకపోవడం వల్ల కలిగిన అసంతృప్తి తనపై తీవ్ర ప్రభావం చూపించిందని, అందుకే తన పిల్లలు దేనికోసం ఎదురు చూడకూడదు అనే ఉద్దేశంతోనే వారి కోరికలను ఇస్తున్నట్లుగా సమర్థించుకున్నారు. అయితే పిల్లలకు ఇలాంటి మితిమీరిన లగ్జరీలను అలవాటు చేయడం సరైన పెంపకమేనా అని ప్రశ్నకు అయితే మోదీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సంపాదనను విలాసాలకు చిన్నప్పటి నుంచే పుష్కలంగా అందుబాటులో ఉంచడం వల్ల పిల్లల్లో డబ్బుపై అత్యాశ తగ్గుతుందని వాదించారు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న తన కుమారుడు ఆర్థిక విషయంలో ఎంతగానో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడని, నాన్న మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చాలా ఎక్కువ వస్తున్నాయి, కొంచెం ఖర్చులు తగ్గించుకోండి అని ఇప్పుడు కొడుకే తనకు సలహా ఇస్తున్నాడు అని మోదీ నవ్వుతూ చెప్పారు. తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ తన తాతమ్మలు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండేవారని, కానీ తన తండ్రి బాబాయిలు మాత్రం ఢిల్లీలోని అత్యంత విలాసవంతమైన పార్టీలను హోస్ట్ చేసేవారని మోదీ పేర్కొన్నారు. మా నాన్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్లే బాయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెబుతూ బహుశా ఆ లక్షణాలు తనకు అబ్బి ఉంటాయని, తాను దానిని మరో స్థాయికి తీసుకువెళ్లానంటూ లలిత్ మోదీ వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలను బట్టి సుస్మితా సేన్ మాత్రమే అతడి లవ్ లైఫ్ లో మొదటి సంచారి కాదని, మోదీ వ్యాఖ్యలను బట్టి సుస్మితా సేన్ మాత్రమే అతని లవ్ లైఫ్ లో మొదటి సంచారి కాదని కూడా దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.